నమస్తే, నేను మీ ఈకే గిరీష్. వెల్కమ్ టు ది అద్వైత క్రియ. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలను కూడా నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయదు? ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ మీరు విన్నారు. ఏంటి కంపాటబిలిటీ, పూర్వజన్మ సంచిత కర్మల యొక్క ప్రభావం మానవుని యొక్క జీవితం మీద ప్రభావం ఉంటుందా అంటే ఎస్, 100% ఉండి తీరాల్సిందే. ఎందుకు అనంటే ఒక సింపుల్ లాజిక్లో మీ అందరికి చెప్తా. నేను తరచూ చెప్తూ ఉంటాను, మీరు కూడా నన్ను ఫాలో అవుతున్నటువంటి ఆల్మోస్ట్ మీరు కూడా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే. మీకు ఒక రకంగా చెప్పాలంటే మాస్టర్ లెవెల్ అయ్యేటువంటి క్వాలిటీలు ఉన్నాయి కొంతమందికి. మీకు నేను చెప్పే లాజిక్ బాగా అర్థమవుతుంటుంది. బేసికల్గా ఫండమెంటల్ రూల్ ప్రకారం చెప్పేది ఏంటంటే, నీవు ఆలోచించినటువంటి ఆలోచన ఈరోజు ఏదైతే, ఎగ్జాంపుల్ నువ్వు కారు కొనాలి అని చెప్పి ఇప్పుడు అనుకున్నావు అని అనుకోండి, అది ఒక 5 సంవత్సరాల తర్వాత కొంతమందికి నెలకు అవుతుంది, కొంతమందికి 10 నెలలకు అవుతుంది, కొంతమందికి సంవత్సరం అవుతుంది, కొంతమందికి 5 సంవత్సరాలు అవుతుంది, కొంతమందికి 10 సంవత్సరాలు అవుతుంది. ఫైనల్గా కోరిక అయితే నెరవేరుతుంది. రైట్. సో కోరిక నెరవేరుతుంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు కోరుకున్న కోరికలు రేపటిని క్రియేట్ చేస్తుంటే, ఈ రోజు యొక్క ఆలోచనలు రేపటిని క్రియేట్ చేస్తున్నాయంటే, రేపు ఏంటి మీ భవిష్యత్తు. అలాగే గతంలో ఆలోచించిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు ఖచ్చితంగా రావాలి. ఎక్కడికి రావాలి? భవిష్యత్తులోకి రావాలి. దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. బ్రహ్మం, ఆలోచన బ్రహ్మము, ఊహ బ్రహ్మము, వాక్కు బ్రహ్మం, నీవు బ్రహ్మము, నేను బ్రహ్మము, సమస్తము బ్రహ్మమే. ఈ బ్రహ్మాండంలో ప్రతి అణువు బ్రహ్మంతో కూడుకున్నటువంటిది. ప్రతి దానికి శక్తి ఉంది, ప్రతి దానికి ముక్తి ఉంది. మరి ఇవి నెరవేరాలి అంటే, ఈరోజు మీ జీవితం ఎంత ప్రాబ్లమాటిక్గా ఉందనో, లేకపోతే ఈరోజు ఆనందకరంగా ఉంది అని అంటే, గత జన్మలో కోరుకున్నటువంటి కోరికల ప్రభావాల వల్ల మాత్రమే ఈ జన్మ ఏర్పడింది. ఈ జన్మ దేని కొరకు ఏర్పడింది అంటే, ఈ జన్మ ఏంటి అని అంటే, గతంలో మనం ఆలోచించినటువంటి ఆలోచనల తాలూకు యొక్క ఫలితాలు. సో ఒకవేళ గతంలో మీరు కనుక బాగా ఆలోచనలు చేస్తుంటే ఈ జన్మ బాగుండేది. సరే, ఇప్పుడు ఆలోచించుకుంటే ఇది గత జన్మని భవిష్యత్ జన్మని కావచ్చు, భవిష్యత్తు రోజుల్ని నియమించడానికి అవకాశం ఉంటుంది. ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ మిస్ అయిపోతారు. ఇది మనకి ఇప్పుడున్నటువంటి మాస్టర్స్, నన్ను కొంతమంది అంటుంటారు, మాస్టర్ మీరు మిగిలిన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, మీ సబ్జెక్ట్ మీరు చెప్పండి అనేసి. బట్ మీకు తెలియదు ఏంటి అని అంటే, ఒక సబ్జెక్టుని అందరికి ఉపయోగకరంగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని విషయంలా తయారు చేయకూడదు. అది నా యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. వాళ్ళందరూ చెడగొట్టేస్తున్నారు. మార్కెట్ అనుకొని చేపల మార్కెట్ కంటే ఘోరంగా తయారైపోతుంది. దీన్ని ఎలా తయారు చేసి భ్రష్ట పట్టిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ బాధ అంతా, అరే మనుషులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎవడైతే భూమి మీద ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడో అంటే అన్నీ కూడా వాడి పూర్వజన్మ కర్మానుసారం ప్రకారమే జరుగుతూ ఉంది. ఇక్కడ సరైనటువంటి గైడ్లైన్స్ లేదు అని అంటే వచ్చే జన్మ ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కడు పుడతాడు చేస్తాడు. ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ ప్రాసెస్ పోతూనే ఉంటుంది. దీనికి ఎండ్ అనేది ఉండదు. మేబీ గొప్పగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, సమస్యలు లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవి నిగూఢాలతో కూడుకున్నటువంటివి. అన్నిటినీ మొత్తం యూట్యూబ్లో నేర్చుకోవాలి అని అంటే దాదాపు కష్టం అవుతుంది. భవిష్యత్తులో నేను వీటిని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్ ద్వారా, ప్రత్యేకంగా క్లాసెస్ ద్వారా, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా డెడికేటెడ్గా అయితే వివరించగలను. లేదు అని అనుకోండి, ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మీరు చూడండి, ఇదే టాపిక్లు వేరే వాడు కాపీ కొట్టేస్తాడు. మీరు కంపారిజన్ చేసుకోండి. నేను చెప్పాక నా డేట్కి వాళ్ళ డేట్ని చూడండి, వాళ్ళు కాపీ కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ లేదు కదా ఎవరికి. 99.9999% ఆఫ్ మాస్టర్స్ ఎవడైతే బయట మాస్టర్స్ అన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో, కాపీ క్యాట్స్ అయితే ఉన్నారో,
ఈరోజు టాప్ మోస్ట్ మేమే అన్నీ కనుక్కున్నాము, మాకు బుక్స్ ఉన్నాయి, డాక్టరేట్లు ఉన్నాయని అంటే కొనుక్కున్న డాక్టరేట్లు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నా దగ్గర నుంచి కాపీ కొట్టిన వాళ్ళే. అది మీకు తెలిసిందే. నేను మళ్ళీ నా గురించి డబ్బా చెప్పుకోకూడదు, కానీ అవేర్నెస్ ఇస్తున్నాను, జస్ట్ ఇది పరిస్థితి అని. వాటిని ఆ సబ్జెక్ట్ రూపంలో చెప్పడం జరుగుతుంది. బట్ మీకు ఒకవేళ నిజంగా డౌట్స్ కనుక ఉన్నాయి అని అనుకుంటే మీరు కామెంట్ల రూపంలో కనుక నన్ను అడిగారు అని అంటే నేను దాన్ని చూసి నేను మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు అన్నది. నా యొక్క మోటో ఒకటే, ద బెస్ట్ సబ్జెక్ట్ని ఇవ్వాలి, లేదా బెస్ట్ ఎన్లైటన్ చేయాలి పీపుల్ని. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. సో సంచిత కర్మలను బేస్ చేసుకొని మీకు ప్రస్తుత జీవితం నడుస్తుంది. మీరు కోరుకుంటున్న కోరికలు ఎందుకు నెరవేరట్లేదు అని అంటే దాని మీద సంచిత కర్మల ప్రభావం ఉంటుంది. మీ సంచిత కర్మలు ఏంటి అన్నది పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితేనే భవిష్యత్తులో మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. నాకు దీని మీద రీసెర్చ్ చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. అందువల్లే వచ్చి పోవడం, రావడం, వెళ్ళిపోవడం, ప్రోగ్రామ్ కొన్ని రోజులు చేస్తాను, తర్వాత మళ్ళీ డిసప్పియర్ అయిపోవడం. ఏంటంటే నాకు పర్ఫెక్ట్ క్లారిటీ రావాలి. నాకు ఆ క్లారిటీ వస్తే కానీ నేను చెప్పలేను అనమాట. అందుకనే ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. నాకు క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. ఐఎమ్ ఆల్మోస్ట్ ద బెస్ట్, టాప్ మోస్ట్ మాస్టర్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ సే. సో అంత సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేశాను. దీన్ని మీతో పంచుకుంటాను, మీకు తెలియచేస్తాను కూడా నెక్స్ట్ సెషన్స్ అన్నిట్లో. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.